ఆ పత్రిక దగ్గర వాడు చదువుతాడు లేదంటే అర్థమైపోతుంది. ఆ విషయాలంతా గుర్తుపెట్టుకొని వాడు చదువుతానంటే అక్కడ గుర్తుపెట్టుకొని వారి చదువును టెస్ట్ చేయండి. అంతేకాకుండా వానికి మీరు వీలైనంత వరకు ఏమైతే హోంవర్క్ ఇచ్చినారో మేడములు సారులు ఇక్కడ ఈ 10 రోజులకు సంబంధించిన హోంవర్క్ ఇంటికాటు ఇచ్చిన కదా వాటిని శ్రద్ధగా రాయమని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన విధానం తగ్గట్టు బాగా మీరు హెల్ప్ చేసినట్టు బాగా ఉంటుంది. దయచేసి మళ్ళా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల యొక్క డ్రీమ్ కనుక్కోండి. నువ్వు చదువుకొని ఏమవుతావు, నువ్వు చదువుకొని ఏ విధంగా ముందుకెళ్తావు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మీరు టెస్ట్ చేయండి. అది తెలుసుకుంటే వాడు నేను డాక్టర్ అవుతాను, నేను పోలీస్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను, ఒక డ్రీమ్ వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా వాళ్ళ డ్రీమ్ కోసం మీరు ఏం చేయాలో అది మాత్రం చేయండి. తర్వాత గ్రామాల్లో మూఢనమ్మకాల పేరుతో ఎక్కువగా రకరకాల ఫంక్షన్లు, పబ్బాలు, పండుగలు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. దానికి మీ పిల్లోడు ఏమవుతాము, మీకు అవసరం అంటే పండుగలు చేసుకోండి, మీకు అవసరం అంటే అనాగరమైనటువంటి ప్రోగ్రామ్ చేసుకోండి. ఎక్కడో ఒక చిన్న ప్రోగ్రామ్ జరిగింది, ఒక చిన్న ఓనీల్ ఫంక్షన్ జరుగుతుంటుంది, మా కొడుకు రావాలా, రాకుండా పోతే మేము ఈ గేట్ మూసేస్తాం, రాకుండా పోతే మేము ఎమ్మెల్సీ దగ్గర ఫోన్ చేస్తాం, మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, అవి కాదు ఇక్కడ కావాల్సింది. మీ పిల్లోడు ఎందుకు ఇక్కడికి వచ్చింది, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ సాంగ్ పెడతా ఉన్నారు, మీరు కత్తి తయారు చేసినచ్చు, మీరు కత్తి తయారు చేసినచ్చు, ఆ పదును లేకుండా చెబుతుంది కత్తి, ఆ పదును పెట్టే విధానం ఇక్కడ సార్ చెప్తున్నారు, మేడం చెప్తున్నారు. మేడం ఎంత ఓపికగా మేడం చెప్తున్నారంటే మీరు ఇంకా కూడా అనాగరమైనటువంటి చర్యలో మూఢనమ్మకాల పేరుతో మనం అందరూ కూడా అనాగరంగా ఉంటున్నామంటే దయచేసి ఒకసారి మీ గుడ్డల పైన మీరు చేసుకొని మీ మనసాక్షి మీ సమాధానం చెప్పుకోండి. మీ పిల్లలు చదవల్లో ఉన్నారు, చదవాలంటే ఒక 2 పాయింట్లు మీరు చెప్పాలి. అందరూ కూడా నేను చెప్పిన మీరు చెప్తే సరిపోతుంది, ఓకేనా? కుప్పం గురుకుల పాఠశాలలోని అందరూ కూడా పలకాలి. కుప్పం బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని పిల్లల యొక్క తల్లిదండ్రులుగా మేము ఈ రోజు నుంచి నిర్వహించబోయే కర్తవ్యాలు, మా పిల్లలను బాధ్యతగా పెంచుతాము, నాగరికంగా పెంచుతాము, సమాజానికి ఉపయోగపడే విధంగా పెంచుతాము, గురుకుల పాఠశాల నియమ నిబంధనలను పాటిస్తాము, మా పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణ కోసం ముందడుగు వేస్తాము, గురుకుల పాఠశాల అభివృద్ధి కోసం పాటుపడతాము, భారతదేశానికి పౌరులుగా మా పిల్లలు ఎదిగి సమాజ సేవకులుగా తయారయ్యే విధంగా మేము ప్రవర్తిస్తాము, మా గ్రామాలలో మూఢనమ్మకాల పేరుతో పిల్లలను భాగస్వామ్యం చేయము, అనవసరంగా పాఠశాల దగ్గరికి వచ్చి మా పిల్లలపై అనాగరమైనటువంటి కార్యక్రమాలు జరపము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి 100% మా బాధ్యతగా సహకరిస్తాము. వీటన్నిటినీ మా పిల్లల భవిష్యత్తు కోసం మేము అంతర్కరణ శుద్ధితో పాటిస్తామని, మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ గురుకుల పాఠశాలలో ఏమి జరిగినా మంచికే అని భావిస్తూ దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. సమయం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీ అందరూ కూడా పేదరికం నుంచి వచ్చారు, మీకందరూ కూడా పనితో పాటు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చాలా ఉన్నాయి. ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి మీ పిల్లలు పెద్ద చదువు చదవాలంటే చాలా మంది మీ కూలి పనులు చేసుకొని సాకి వాళ్ళని చదివించలేదు. చాలా మంది మీకు చివరిగా ఒక ఇంటిమేషన్ జారీ చేస్తాను, 10th అయిన తర్వాత ఇంటర్ డిగ్రీకి పోయేదానికి మంచిగా డబ్బులు అవసరం కదా, పెద్ద చదువు చదివించేదానికి. వాటికి చదివించేదాని కోసం కూర్చోండి, వాటికి చదివించేదాని కోసము మీ దగ్గర డబ్బులు లేక మీ పిల్లవాళ్ళని అర్థాంతంగానే చదువు ఆపేస్తూ ఉంటారు. దీనికి ఆర్మీ వాళ్ళు కానీ ఎన్ఆర్ఐలో అమెరికాలో పనిచేసే వాళ్ళు కానీ ఒక NGO వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారో ఆ పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ బుర్ర పెట్టి ఆలోచించారంటే వాళ్ళ
వాళ్ళ చదువు కోసము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లల కోసము ముందొచ్చి నడిపించడం కోసము ₹1,00,000 ₹1,00,00,000 గడించి వాళ్ళు ఒక ఎన్జిఓ నడిపిస్తూ ముందుకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీ పిల్లల చదువుకి పెద్ద చదువులకి డబ్బులు ఏమైనా అవసరం ఉంటే ఎన్జిఓ వాళ్ళు ప్రత్యేకంగా ఉపయోగపడతారు. ఆ విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించుకొని నా నంబర్ కావాలని తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మీ పిల్లలు 10th అయిపోయిన తర్వాత మేడం వాళ్ళు దారి చూపిస్తారు. అదే కాకుండా మీ కమిటీ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటారు. మీకు ఎటువంటి చదువుకి అవసరం ఉన్నా కూడా వీలైనంత వరకు మేము కలెక్టర్ గారితో మాట్లాడడం కానీ డీడీ గారితో మాట్లాడడం కానీ ఎవరితో మాట్లాడి పెద్ద చదువు చదవడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగేదానికి చాలా మంది టీం ఉన్నారు. వాళ్ళని సంప్రదించి ప్రయత్నం చేస్తుంటాను. బేసికల్ గా నా పేరు పిల్లప్ప. నేను స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసుకుంటూ ఖాళీ సమయాల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమం, పేరెంట్స్ మీటింగ్, పిల్లలకి మూఢనమ్మకాలపై అవగాహన, క్లాస్ టాపర్ వచ్చే సీక్రెట్స్, వీటిపై కూడా ఈ మధ్య కాలంలో వారి ముందు పిల్లలకు వచ్చే క్లాస్ టాపర్ వచ్చే సీక్రెట్స్ కూడా ఇదే హాల్లో కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే మన పిల్లలు బాగా చదివితే మీకు గౌరవం ఉంటుంది, బాగా ఏదైతే మంచి వాళ్ళు తగలేదా, అదే చెడిపోయినాడంటే ఏమంటారు మీకు? అయ్యా ఆ కొడుకు చూడు చెడిపోయినాడు అంటారు. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు చెప్పిన ప్రమాణాన్ని మీరందరూ పాటించి మీరు చెప్పినటువంటి విలువైన విషయాన్ని మీ పిల్లలకు అందించి దయచేసి అందరూ కూడా పాటిస్తారని, వీలైనంత వరకు మనమందరూ కూడా పేదవాళ్ళగా పుట్టినాం. మన పిల్లలు పేదవాళ్ళగా పెరగకూడదు. మనం కూలి నెల చేస్తామా, మన పిల్లలు కూలి నెల చేయకూడదు. అంతెందుకు మనకే ఒక పాప ఉంది, ఒక వ్యవసాయం ఒక 50 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం చేస్తుంటే అమ్మాయిని ఇస్తామా తల్లి? ఎందుకు 50 ఎకరాల పొలం ఉంది కదా, బాగా చదువుతో చదువుకొని ఉద్యోగం చేస్తారంటే మనకి ఇస్తాం. బాగా గుర్తు పెట్టుకోండి, ఈ రోజు చదువు విలువ లేదా? అది నాగరికమైన చదువు చదవాలి, విలువతో కూడిన చదువు చదివితే దానికి విలువ ఉంటుంది. చాలా మంది ఏదో బలవంతంగా చదువుతారు, అటువంటి చదువు మనకు అవసరం లేదు. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరూ కూడా ప్రాధాన్యపడాలి. ఇంకోసారి మీటింగ్ వచ్చినప్పుడు మీ పిల్లలు కానీ మీకు కానీ వీళ్ళందరికీ మేము ఉపయోగపడతాము. నేను కూడా హాస్టల్లో చదువుకున్న వ్యక్తి, పొలంలో హాస్టల్లో చదువుకున్న వ్యక్తి. నేను కూడా హాస్టల్ జీవితం అనేది ఎలా ఉంటుందో అనుభవించాను, ఎంత బాగా ఉంటుందో అనుభవించాను. 3 పూట్ల వేడిగా భోజనం చేసి ఎంత చదువుకోవచ్చు సమయం అనేది ఇక్కడ ఉంటుంది. మీరు పండుగల పేరుతో, పబ్బాల పేరుతో, చిన్న ప్రోగ్రామ్స్ పేరుతో, మూఢనమ్మకాల పేరుతో ఇంటికి పిలుచుకోవడం వల్ల వాడు వచ్చే రోజు మర్చిపోతాడు, ఆడున్న రోజు మర్చిపోతాడు, ఆ మర్చిపోయి వచ్చే రోజు మర్చిపోతాడు, ఇక్కడ జరిగే క్లాస్ మొత్తం మర్చిపోతూ ఉంటుంది. దయచేసి మీరు అటువంటి అలవాటు చేస్తారా? వాళ్ళు ఇక్కడ పెడతారా చెప్పండి? ఇక్కడ పెడతారా? ఇంతకు చెప్పిన ప్రమాణంలో అవన్నీ కూడా వర్తిస్తాయి. కాబట్టి మీ గుండెలపై మీరు పని చేసుకోండి. పిల్లలు అప్రూపం చేసి గాగారం చేశారంటే ఆ తప్పుదాలు మీవే. పిల్లల్ని మీ గుండెలో పెట్టుకోండి. వాళ్ళ యొక్క ప్రేమలో ఆప్యాయతలు వాళ్ళు పెరగడానికి, వాళ్ళ ఎదుగుదలకి మంచి బట్టలు కొనివ్వండి. హాస్టల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ పెడితే మీకోటి ఒక చిన్న విషయం చెప్పేస్తాను. మీ పిల్లలు పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తారు కదా, అప్పుడు మీ ఇంటికి తీసుకెళ్ళదు. మీకు వీలైతే ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారు చూసుకొని వాళ్ళకి స్నాక్స్ లేదా ఒక 5 కేజీలు 6 కేజీలు కేక్ తీసుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసి పిల్లలందరూ ఆందోళనలో చేసి వాళ్ళకి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది చెప్పండి, ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. అటువంటి కార్యక్రమం మీ దగ్గర 15 డబ్బులు ఉంటే ఆ రోజు సంవత్సరానికి ఒకసారి మీ పిల్లలు పంపిణీ చేస్తారు. అటువంటి కార్యక్రమం చేయండి. అదేవిధంగా మూఢనమ్మకాల పేరుతో అనవసరంగా ఊరికే మంత్రాల పేరుతో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. మీ పిల్లలు మంత్రాలు కట్టించేది తప్ప అవంతా ఫేక్. 100% ఎవరు నమ్మకండి. నిమ్మకాయకి అంత పవర్ శక్తి ఉంటే నిమ్మకాయకు చీడ రోగం ఎందుకు వస్తుంది? ఇవంతా కూడా మన యొక్క పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి డబ్బులు క్యాష్ చేసుకోవడం కోసం కాంట్రాక్టులు రకరకాల పనిచేసే వాళ్ళు డబ్బులు కనుగొనడం కోసం మనం భయపడిస్తుంటారు. ఇవన్నీ భయపడాల్సిన అవసరం లేదు. నీ మైండ్ మారితే నీ ఆలోచన మారుతుంది, నువ్వు మారితే మీ ఇల్లు మారుతుంది, మీ ఇల్లు మారితే మీ ఊరు మారుతుంది. మీరే మారకుండా మా పిల్లలు మారకుండా ఎవరు కాదు. చివరిగా ఒకటి, నువ్వు నేను కలిసి మనమవుదాం, మనం కలిసి జనం కలిసి ప్రపంచం అవుదాం. భారతదేశానికి మన పిల్లలను ఉన్నతమైనటువంటి శక్తులుగా తయారు చేద్దాము. ప్రాణం రేపు తెల్లవారుతో మనం అందరూ కూడా ప్రాణంగా ఉంటామని గ్యారెంటీ ఉంటుందా? గ్యారెంటీ ఉంటుంది. మనం రేపు తెల్లవారుతో ప్రాణంగా ఉంటామని గ్యారెంటీ లేదు. దయచేసి మీ పిల్లలు ఎదగడానికి, మీ పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం మీరే. ఇక్కడ మొత్తం అన్ని కూడా నేను గమనిస్తూ ఉంటాను. వాళ్ళందరూ పాటిస్తారు. సమయం చాలా విలువైంది, వేస్ట్ చేయదండి. మీకు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని నంబర్ చేసుకుంటే మళ్ళీ మీకు విషయాలు చెప్తాను. చాలా మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కడుపు కూలి చేస్తే ఎండకాలం జీవితం జీవిస్తున్నారు.
ఎందుకు డబ్బులు కొంతమంది మాత్రమే చదువుతున్నారు, కొంతమంది మాత్రమే సంపాదిస్తున్నారంటే మనకు ఆలోచన విధానం లేక నాకున్న తలకాయ ఉంటే మీకున్న తలకాయ ఉంటే కదా, నాకైనా కూడా తలకాయలో ఉందా ఉందా బట్ మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మేము ఎందుకు ఎదుగుతున్నాం ప్రధాన కారణం మన ఆలోచన విధానం పని పెడితే చాలు. అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి, ఏం కావాలన్నా చూడొచ్చు. దయచేసి వీలైన సమయాన్ని వేస్ట్ చేయకుండా పాటిస్తారండి. మీ పిల్లల ఎదుగుదలకి ఈ యొక్క గురుకుల పాఠశాల బీసీ గురుకుల పాఠశాల కుప్పం యొక్క గురుకుల పాఠశాల ఎదుగుదలకి మీరందరూ కూడా భాగస్వామ్యం పంచుకుంటారని ప్రత్యేకంగా కోరుకుంటూ సమయం లేని కారణంగా ముగించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, సార్ వాళ్ళకి, ప్రత్యేకంగా మీకు కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా కూర్చోబోదు 2 సెకండ్ 2 మినిట్స్ మా అందరూ లోపలికి కోరుతున్నాము. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా లోపలికి వస్తే 2 నిమిషాల్లో ముగించుకుంటాం. పెట్టేశారా? బయట ఉన్న పేరెంట్స్ అందరూ దయచేసి